మనతో ఇప్పుడు సుర్వి యాదయ్య గౌడ్ గారు ఉన్నారు, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు. సార్ చెప్పండి, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఊతం అందుకుంటుందా అంటే మీరు ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ల పదవీ కాలం అయిపోయి 17 నెలలు అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు. అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవీ కాలం అయిపోయి వాళ్ళది 9 నెలలు అవుతుంది. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్ల పదవి అయిపోయి 3 నెలలు అవుతుంది. అంటే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకుండా ఒక నిర్వీర్యంగా వీళ్ళు చేతగాని ప్రభుత్వం అనిపించుకున్నట్టు క్లియర్గా కనపడుతుంది. ఇప్పటికే గ్రామాలలో అల్లకొల్లోలమవుతారు జనం. అంటే ప్రజాప్రతినిధి స్థానిక ఒక ప్రజాప్రతినిధి లేకుండా ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటారు. ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది అంటే ప్రజాప్రతినిధి ఉన్నప్పుడే సేవలు అందిస్తేనే అది ప్రజాపాలన అవుతుంది, ప్రజాప్రభుత్వం అవుతుంది. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులతో పాలన చేయాలనుకునేది ఒక మూర్ఖత్వం. ఎందుకంటే 3 అంచెల పాలన అనేది ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, స్థానిక ప్రభుత్వం. స్థానిక ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలనేది ఇప్పటిదాకా ఓయి లేదు. అందుకే ఈరోజు వరంగల్ ఈ సభకు ఎల్కతుర్తి సభకు భారీ ఎత్తున సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేసేందుకు వచ్చారు. అంటే వీళ్ళ పాలన ఏ రకంగా ఉందంటే హైదరాబాదులో హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూల్చేసిండు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని అంటే నాశనం చేసిండు. అదేవిధంగా వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా చూసుకుంటా పోతే పెన్షన్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. సర్పంచ్లకు మా సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతున్నారు. అయినా కానీ ఈ పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఒక కక్షపూరితమైన రాజకీయం చేస్తుంది. కాబట్టి ఇవాళ ఈ వెలగతుర్తి సభకు వరంగల్ సభకు భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చేస్తున్నారు. కాబట్టి ఇది కాంగ్రెస్ బీజేపీ గుండెల్లో ఒక రైలు పరిగెత్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వద్దురా నాయన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చమని ప్రజలు చెప్తున్నారు క్లియర్గా. అంత భారీ ఎత్తున ఈ జనాలు వచ్చేస్తారు. కానీ సార్ స్థానిక ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు క్యాండిడేట్స్ గెలిచే అవకాశమే లేదు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు 6 గ్యారంటీలు 420 హామీలతోనే అధికారంలోకి వచ్చారు. కానీ ఎక్కడ చూడు రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు. అదేవిధంగా చూసుకుంటే అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నాడు, ఆ స్కూటీలు ఇవ్వలేదు. మహిళలకు 250 రూపాయలు 2500 రూపాయలు ఇస్తామన్నాడు, అవి ఇవ్వలేదు. అనేక హామీలు ఇచ్చి వీళ్ళు చేతగానితనానికి ఈరోజు వద్దురా నాయన రేవంత్ రెడ్డి నువ్వు దిగిపో అనేది విధంగా ప్రజలు ఏ గ్రామంలో పోయినా ప్రజలే చెప్తున్నారు. మాకు రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు, రైతు బంధు రాలేదు, పెన్షన్ 2000 నుంచి 4000 ఇస్తున్నాడు, అవి ఏవి ఇవ్వలేదు. ఈ చేతగాని ఈ ప్రభుత్వాన్ని వద్దురా నాయన దిగిపో అని ఇలా భారీ ఎత్తున వరంగల్ ఎల్కతుర్తి సభకు వచ్చేసారు.